మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, రైతు వేదికల నిర్వహణకు నిధులేవి, 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం, కనీసం సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు, కొన్ని చోట్ల సొంత డబ్బులతో నిర్వహిస్తున్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా 600 రైతు వేదికలు, పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలు అంటూ మొత్తం మీద అప్పుడు కట్టినటువంటి గ్రామానికో రైతు వేదికలు కట్టిను. మొత్తం మీద 2600 రైతు వేదికలు కట్టిరు. అందులో మొత్తం మీద కట్టినటువంటి వాటికి డబ్బులు రాలేదు. ఆ తర్వాత కట్టినటువంటి కంప్లీట్ అయిన వాటికి కరెంటు బిల్లుల బకాయిలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయినాయి అంటూ వార్త వేసుకుని వచ్చింది. 3వ పేజీలోని వార్త ఇది. నిద్రలేమితో గుండె జబ్బులు అంటూ వార్త వేసుకుని వచ్చింది. 10వ పేజీలోని వార్త ఇది. పెళ్లితో మగవాళ్ళు లావెక్కారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. పిల్లలేం చేశారు పాపం అంటూ 13వ పేజీలోని వార్త ఇది కూడా. ఆలోచించండి ఓ అమ్మా నాన్న అంటూ వార్త వేసింది ఇక్కడ. గ్రూప్ 3 టాపర్లు పురుషులే, టాప్ 10 లో ర్యాంకుల్లో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339, 75.38%తో 10వ ర్యాంకు సాధించిన అర్జున్ రెడ్డి. ఓఎంఆర్ షీట్ లో నెల రోజులు ఆన్లైన్ లో, పారదర్శకంగా ప్రక్రియ బుర్ర వెంకటేశం అంటూ 14వ పేజీలోని వార్త. మొత్తం మీద పురుషులదే హవ నడిచింది అని చెప్పుకోవచ్చు. గ్రూప్ 3 లో మొత్తం మీద టాప్ 10 లో ర్యాంకుల్లో 9 మంది వారే అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. మత్తు తగ్గింది, రాష్ట్రంలో తగ్గిన మద్యం బీర్ల విక్రయాలు, ఇందుకు పలు కారణాలు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం, కల్తీ కల్లు, నాటు సారపై నియంత్రణ కరువు, ఎంఆర్పి కన్నా అధిక ధరలకు అమ్మకం, 3 నెలల్లో తగ్గిన 1,104 కోట్ల విక్రయాలు అంటూ 14వ పేజీలోని వార్త. మొత్తం మీద మత్తు తగ్గింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 14వ పేజీలోని వార్త. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,50,000 కోట్లు. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం. గత డిసెంబర్లో తీసుకున్న రూపాయలు 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు రూపాయలు 6,71,757 కోట్లు. రెండు కలిపితే రుణభారం 8.24 లక్షల కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద 13వ పేజీలోని వార్త ఇది. ప్రాథమిక ఆసుపత్రుల్లో డిజిటల్ హెల్త్ కార్డ్. ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్ లో, దశల వారీగా అన్ని ఆసుపత్రుల్లో అమలు. ప్రత్యేక ఐడి సంఖ్యతో ఆభా కార్డు జారీ. దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగి వివరాలు అంటూ 12వ పేజీలోని వార్త. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించండి, 20 లక్షల దరఖాస్తులకు అధికారుల లేఖ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. అడవి అనుమతుల్లో ఆలస్యం, 13 జాతీయ రహదారుల పనులకు అంతరాయం, 243 హెక్టార్ల అడవి భూముల గుండా రోడ్లు వివిధ దశల్లో అనుమతులకు ఎదురుచూపులు. రహదారుల పనులు వేగిరం. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి
కేటాయించిన ప్రత్యామ్నాయ భూములకు 6 కోట్ల బకాయిలు అంటూ 14వ పేజీలోని వార్త. మొత్తం మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా రోడ్లకు అనుమతులకు సహకరించాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసనలు, మండల కేంద్రాలు గ్రామాలలో కార్యకర్తల ధర్నాలు, పాలన చేతగాక ప్రతిపక్షం గొంతు నొక్కాలని కుట్రలు, రేవంత్ కు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తాం కేటీఆర్, ప్రజలకు ఏ ఆపదొచ్చినా అండగా బీఆర్ఎస్ హరీష్ రావు అంటూ వార్త వేసుకొని వచ్చింది 12వ పేజీలోని వార్త. మొత్తం మీద జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో మొత్తం మీద ఎక్కడికక్కడ నిరసనలకు దిగిర్రు. మొత్తం మీద ఆయనను సస్పెండ్ చేయొద్దు, బీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుకగా మారింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ బర్ఫీ, గంజాయితో చేసిన 100 కుల్ఫీ 72 బర్ఫీలు ధూల్పేటలో స్వాధీనం. ముత్తాంగిలో 84 గంజాయి చాక్లెట్లు పట్టివేత అంటూ 3వ పేజీలోని వార్త. ఇది కూడా భూమిపై ఏలియన్స్ 1940ల నుంచి నౌక వచ్చి వెళ్తోంది, మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంత వాసులు పరిశీలిస్తున్నారు, వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు. మొత్తం మీద భూమిపైకి ఏలియన్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. 1940ల నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తోంది, మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు అంటూ అమెరికా సైంటిస్ట్ మొత్తం మీద అమెరికా వెల్లడిస్తున్నారు. గ్రీన్ కార్డ్ తో శాశ్వత నివాసం లభించదు, ఆ విషయాన్ని అమెరికన్లమైన మేం నిర్ణయిస్తాం, అమెరికా ఉపాధ్యక్షుడు జెలెన్స్కీ వాస్ అంటూ 2వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.